మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్, ఒక పొలిటికల్ పార్టీ వద్ద మీ డేటా అంటే 2,20,00,000 ప్రజల డేటా ఉంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా డేటా చుట్టే కదండి తిరుగుతుంది. అందుకే కదండి మీకు అమెరికాకు సంబంధించిన ఈ టెక్ కంపెనీస్ లక్షల కోట్లు భారత్లో ఇన్వెస్ట్ చేసి డేటా సెంటర్స్ పెడుతున్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క వివరాలు అనేవి ఇవాళ ప్రతి వాళ్లకు కావాలండి. సో అలాంటిది ఏకంగా 2,20,00,000 ప్రజల ఫోన్ నంబర్లు, వాళ్ళ అడ్రస్సులు, సో వాళ్ళ ఫ్యామిలీ వివరాలు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ ఆధార్ నంబర్ ఏంటి, పాన్ నంబర్ ఏంటి, ఈ వివరాలు ఈ డేటా ఉంటే ఏమవుతుందండి? సో మనము ఒక విషయాన్ని డైరెక్ట్గా చూస్తాం, కానీ దాని వెనుక ఉండే స్టోరీని గమనించలేదు అనుకోండి. చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మే నెల మీకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, ఈయన భారత్లో సరిగ్గా చదువుకోకుండా, పరీక్షలు రాయకుండా డిగ్రీలు సంపాదించేవాళ్ళు, అంటే లంచాలు ఇచ్చి డిగ్రీలు సంపాదించేవాళ్ళు. అంటే ఒక విద్యార్థి డే అండ్ నైట్ కష్టపడి చదువుకొని మీకు పాస్ అవుతాడు, మంచి మార్కులు వస్తాయి. ఇంకొకడు అసలు అలాంటివి ఏమీ చెయ్యడు. మీకు లిటరల్గా వేరే ఎవరో ప్రాజెక్టు తయారు చేస్తే, వేరే ఎవరో పరీక్షలు రాస్తే డబ్బులు ఇచ్చి డిగ్రీ కొనుక్కుంటాడు. సో ఇలాంటి వాళ్ళు బొద్దింకలు అని ఆయన అన్నాడు. సో అలా అన్నప్పుడు మేము అందరము అలాంటి వాళ్ళమే. మేము కష్టపడకుండా షార్ట్ కట్ మెథడ్స్లో మీకన్నా బాగా మార్కులు తెచ్చుకోగలము, ఉద్యోగాలు సంపాదించగలము, ఈ జాతిని ఈ దేశాన్ని బోల్తా కొట్టించగలము అనే బొద్దింకలు వీళ్ళందరూ కలిశారు. ఇమీడియట్గా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీని పెట్టారు. ఫ్రెండ్స్, ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదండి. అంటే ఇప్పుడు వీళ్ళ మిషన్ యువత యువత యువత, చాలా మంచి విషయం. ఎందుకంటే యంగ్స్టర్స్ను జాగృతం చెయ్యాలి. ఓకే ఫైన్. నెక్స్ట్ లెవెల్లో ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పులు రావాలి, చాలా మంచి విషయం. ధర్మేందర్ ప్రధాన్ అనబడే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇతను రాజీనామా చెయ్యాలి, చాలా చాలా మంచిది. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి ఉద్దాంతం మాట్లాడాము కదా, అక్కడెక్కడో మీకు ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే నాదే బాధ్యత అని ఆయన రాజీనామా చేశారు, అవునా? సో అలా డిమాండ్ చేశారు. సో ధర్మేందర్ ప్రధాన్ ఆ రోజుల్లోనే చేసి ఉంటే వేరేలా ఉండేది. కానీ ఈ ఉద్దేశం అంతా మంచిది కదండి. ఇప్పుడు వీళ్ళ ఐడియాలజీని చూసారు అనుకోండి, ఏం మాట్లాడతారు? మాది ఒక పొలిటికల్ పార్టీ కాదు, మెయిన్ స్ట్రీమ్ రాజకీయవేత్తలు ఎవరూ కూడా ఇందులో ఉండరు, యువత కోసమే మేము ఈ పని చేస్తున్నాము. చాలా చాలా ఆదర్శవంతమైన ఆలోచనలండి. కానీ ఏమైంది? ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారు, తరువాత కాంగ్రెస్కు సంబంధించిన ప్రముఖ నాయకులు, మీకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన లీడర్సు, వీళ్ళందరూ కలిసిపోయారు. సినిమా నటులు వస్తున్నారు, మీకు డాన్సర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు, మొత్తం వీళ్ళందరూ కలిసిపోయారు. సరేనండి, ఇదంతా మంచిదే కదా, దేశంలో మార్పులు రావాలి కాబట్టి మేము ఇది చేసాము. కానీ చూడండి, మీకు ఇలాంటి ఒక పొలిటికల్ పార్టీ నేను పెడుతున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు చూశారు అనుకోండి, మొత్తము విషయం బయటపడుతుంది. వీళ్ళు ఏం చేశారు? ఫాలోయర్స్ కావాలి, మీకు దేశంలో యువతకు సపోర్ట్గా నిలబడడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అన్నారు. వెంటనే అందరూ కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి చూసారా, నా పేరు పలానా, నేను ఢిల్లీలో ఉంటాను, నా అడ్రస్ ఇది, నా మొబైల్ నెంబర్ ఇది, మా అమ్మ నాన్న, మొత్తం వివరాలు పెట్టి సబ్మిట్ చేశారు. విత్ ఇన్ డేస్ మీకు 90,000కి వెళ్ళిపోయింది. ఫాలోయర్స్ 90,000కి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకు ఒక యాక్ట్, ఐటీ యాక్ట్ అంటారు కదా, దాని ప్రకారము మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, అజిత్ దోవెల్ గారు, సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కరెక్ట్గా లేదు. సో వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి, నీట్ మూమెంట్ అని చెప్పి పెద్ద లెవెల్లో గొడవలకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఇలాంటి ఒక మీడియాను ఆపేయాలి. ఆపేశారు. ఆపిన వెంటనే మీకు అభిజిత్ దిప్కే ఈయన ఏం చేశాడు? ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాడు.
ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. అంటే ఇతను అమెరికాలో ఉంటాడండి, ఇక్కడ భారత్ కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ యువతను నేను జాగృతం చెయ్యాలనుకుంటే ఈ ప్రభుత్వం నన్ను ఆపుతుంది అంటే ఢిల్లీ హైకోర్టు కూడా ఎప్పుడో జరగబోయే గొడవలను ఊహించి ఇవాళ వీళ్ళను మీరు ఆపకూడదు అని చెప్పి మీకు కాక్రోచ్ జనతా పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉందండి, ఎక్కడా ఏ ప్రాబ్లము లేదు. కానీ ఈరోజు వస్తున్న వార్తలు అజిత్ దోవెల్ దగ్గరికి మొత్తము మీకు వదలరు కదండి, మొత్తం తీసుకుంటారు. పెట్టుకున్నప్పుడు అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క వెబ్సైట్ ఏమిటి, సో ఇందులో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ ఫాలోయర్స్ ఎవరు, ఏ ఏ దేశాల్లో ఉన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంత పెద్ద మూమెంట్ చెయ్యాలంటే డబ్బులు కావాలి కదా, ఫండింగ్ కావాలి కదా. సో ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, 2020 నుంచి 2023 దాకా ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. తరువాత కమ్యూనికేషన్స్కి సంబంధించిన అడ్వైజర్గా కూడా ఉన్నాడు. బాస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇది ఇతని బ్యాక్గ్రౌండ్. సో అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ యువత ఎవరెవరున్నారు, దేశంలో యువతను అట్రాక్ట్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి, ఎలాంటి అజెండా ఉండాలి, అంటే వీళ్ళ గురువు గారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎలా ఆలోచించారో సిమిలర్ థింకింగ్ అండి. అన్నా హజారే పక్కన కూర్చుంటే మీరు ఒక పెద్ద జాతీయవేత్త, సో కరప్షన్ కోసం పోరాటం చేసే మహానాయకుడు, ఇలాంటి ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అంతే కదండి, మీరు చాలా మంచివాడు, సో మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఇలా మెల్లమెల్లగా ఇతను ఢిల్లీ సీఎం అయిపోయాడు. అదే ప్లాన్ అండి, ఆయనే రోల్ మోడల్, అదే ప్లాన్. కానీ ఇతను చేసింది ఏమిటి, ఒక సంస్థ వద్ద డబ్బులు తీసుకుంటున్నాడు. నేను భారత్ వెళతాను, రీజిమ్ చేంజ్ చెయ్యబోతున్నాను, మోదీని ఆ పదవి నుంచి తీసివేస్తాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి, ఇది నా ప్రాజెక్ట్. ఏంట్రా నీ ప్రాజెక్ట్? కాక్రోచ్ జనతా పార్టీ అంటే జనాలు నీకు వచ్చి ఓట్లు వేస్తారా? నువ్వు పొలిటికల్ పార్టీ కాదు కదా, అంతే కదా? కాదండి. ఇప్పుడు నేను చెప్తాను, నా వెబ్సైట్ చూడండి, ఫాలోయర్స్ చూడండి. మీకు విత్ ఇన్ డేస్ 90,000 అన్నాను, ఇవాళ 2 కోట్లు దాటిపోయి. అంటే ఏంటి, 2,20,00,000 యువత యొక్క డేటా నా దగ్గర ఉంది. సో దీనిని నేను మీకు అమ్ముతాను, నాకు ఎంత డబ్బులు ఇస్తారు? అయిపోయిందా అండి? కెనడా, యూరోప్, ఎక్కడికక్కడ ఎవరైతే ఈ ఫామ్స్ ఫిలప్ చేశారో వాళ్ళ మొబైల్ నెంబర్స్, ఎప్పుడు నేను ఇదే చెప్తాను, మీరు ఒక అమెజాన్ అనండి లేదా వేరే అమ్మకాలు చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు మీ యొక్క ఒరిజినల్ నంబర్ ఎప్పుడూ ఇవ్వకండి. అంటే మీ బ్యాంకింగ్కి అనుసంధానమైన నంబర్ని వాడకండి. విడిగా ఒక నంబర్ పెట్టుకోండి, దాని నుంచి ఎందుకంటే మీ ఫోన్ నంబర్ అనేది ఒక డెలివరీ బాయ్ వద్ద ఉంటుందండి. ఇది ఎంత ప్రమాదం, అతను ఎవరెవరికి ఇస్తాడు, దీన్ని ఎవరెవరికి అమ్ముతాడు మీకు ఎలా తెలుస్తుంది? ఇలాగా కోట్ల మంది, ఎంత పెద్ద దేశము, ఎలాంటి డేటా ఉంటుంది, దీనినే వీళ్ళు ప్రపంచ స్థాయిలో అమ్ముకున్నారండి. సో 2 కోట్ల మంది వివరాలను మీరు ఒక సంస్థకు అమ్ముతున్నారు అంటే మీ ఇన్కమ్ ఎంత? ఇది జరిగిందండి. సో మంచివాడిని, ఐడియాలజీ, సమాజము, యువత ఇదంతా మాట్లాడి అదే యువతను బోల్తా కొట్టించడం. ఇవాళ వీళ్ళ ఇళ్లలో ఈ అమ్మాయిలు, ఈ అబ్బాయిలు ఎలా ఏడుస్తున్నారు, ఎంతంత మంది మీద పోలీస్ కేసులు, కొంతమంది జైళ్లలో ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి కాపాడారా? వీళ్ళు ఎవరైనా అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోరాటాలు చేశారా? ఎవ్వరు చేయరండి. వీళ్ళందరూ అమెరికా వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా ఇప్పుడు అజిత్ దోవెల్ టార్గెట్ చేశాక అమెరికాలో కూడా ఈ అభిజిత్ దీప్కే ప్రశాంతంగా నిద్రపోలేడు. ఎందుకంటే ఇంత పెద్ద డేటా చోరీ జరిగింది. నా పర్సనల్ డేటాను నువ్వు తీసుకువెళ్ళి సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టావు అంటే ఎంతంత పెద్ద స్కాములు జరుగుతున్నాయి, ఎంతంత పెద్ద ఫ్రాడలెంట్స్ వాళ్ళు ఉన్నారు. మీకు ఈ సంస్థలకు ఈ డేటా ఎంత ముఖ్యమండి. మొత్తము తీసుకువెళ్ళి నువ్వు వీళ్ళకి అమ్మేసుకుంటే నీకు డబ్బు వచ్చింది, నువ్వు ఒక గొప్ప నాయకుడని అందరూ మాట్లాడుతున్నారు, మహాత్మా గాంధీ లాంటి వాడండి అని చెప్తున్నారు, అంతా ఓకే. ఇప్పుడు అజిత్ దోవెల్ టేబుల్ ముందు ఇదే ఉంది. మరి దీన్ని ఈయన ఎలా హ్యాండిల్ చేస్తాడు? అమెరికా వెళ్ళి వీడిని పట్టుకు వస్తారా? ఇదే అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇంత లాంటి డేటా స్టోరీ మన దేశంలో జరిగిందంటే మీరేం ఆలోచిస్తున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.